శ్రీ లలిత పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. బంధు ఆత్మనః తస్య ఏన ఆత్మా ఏవ ఆత్మనా జితః అనాత్మనః తు శత్రుత్వే వర్తేత ఆత్మా ఏవ శత్రువత్. ఆత్మానాత్మ వివేకం కలిగిన బుద్ధి ఎవరికైతే ఉంటుందో తన వివేకహీనమైన బుద్ధిని జయిస్తున్నారో ఆ బుద్ధియే ఆ సాధకునికి మోక్షాన్ని చూపిస్తుంది. బుద్ధిని వివేకం చేత జయించని వాని వివేకహీనమైన ఆ బుద్ధియే సంసారంలో పడిపోతుంది. ఆ సాధకుడికి సంసారంలో మునిగిపోతాడు. అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, జిత ఆత్మనః ప్రసంతస్యః పరమాత్మా సమాహితః శీత ఉష్ణ సుఖ దుఃఖేషు తథా మాన అపమానయోః. ఇంద్రియాలను జయించి ఇంద్రియములను జయించిన వానికి శాశ్వతమైన శాంతిని పొందిన వానికి శీతోష్ణ సుఖదుఖములందును ఇంకా మాన అవమానములందును పరమాత్మ తత్వమే చక్కగా అనుభవించబడుతుంది. ఇంద్రియాలను జయించి ప్రశాంతతను పొందిన వానికి ద్వంద్వముల బాధ ఉండదు. పరమాత్మ తత్వమే చక్కగా అనుభవించబడుతుంది అలాంటి వాళ్ళకి. జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మా కూటస్థః విజిత ఇంద్రియః యుక్తః ఇతి ఉచ్యతే యోగీ సమలోష్ట్ర ఆస్మ కాంచనః. ఆత్మజ్ఞానాన్ని ఆత్మానుభవమునందును సాధన కర్మయందును తృప్తి కలిగి ఏ మార్పులు చెందకుండా నిర్వికారుడై ఇంద్రియాలను జయించి మట్టిగడ్డ రాయి బంగారం అందు కూడా దుఃఖ సమములుగా చూడగలిగిన సాధకుడు యోగారూఢుడు అనబడతాడు అర్జున అని భగవానుడు అంటూ